ఈ 10 నెలల పరిపాలన మీద మీ అభిప్రాయం? బాగుంది, బాగుండాలని కోరుకుంటున్నాం. అవునా, నేను బాగుండాలని కోరుకుంటున్నాను. బాగుండాలి. ఏ విధంగా బాగుంది అంటే ఇప్పుడు డెవలప్మెంట్ ఏంటి, ఏదన్నా కంపెనీలు పెడితేనే డెవలప్. ఏమీ లేకుండా డెవలప్మెంట్ ఎట్లా వస్తుంది, రాదు కదా. డెవలప్ చేస్తూనే ఉండాలి, అభివృద్ధి చెందుతూనే ఉండాలి, ఉద్యోగాలు వస్తూ ఉండాలి. అన్నీ దీని రొటేషన్ అంటారు. రొటేషన్ లేనిది ఏమవుతుంది, మూలపడిపోతుంది ఏదైనా కూడా. ఇది దాని గురించి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ చేశారు కాబట్టి అందరి నమ్మకం. ఆ నమ్మకం మీద ఇక్కడ మన ఏపీ కూడా బ్రహ్మాండంగా చేస్తాడు. దాంట్లో అభ్యంతరం లేదు. నేను బతుకుంటే చూస్తాను. చేస్తారన్న నమ్మకంతోనే 164 సీట్ల భారీ మెజార్టీ ఇచ్చారు. మరి ప్రజల నమ్మకం నిలబెట్టుకుంటుందండి వేశారు. ఇప్పుడు డబ్బు అంటే ఏంటంటే లోటు బడ్జెట్లో ఉన్నారు కాబట్టి దాన్ని చేసుకుంటూ రావాలంటే కొద్దిగా ఆలస్యం పడుతుంది, కంగారు పడుతుంది. జనాలు కూడా నిదానమే ప్రధానం అని అవుతూ ఉంటుంది. దాని గురించి ఎవరు బాధపడవలసిన లేదు. 4 ఏళ్ళలో కొన్ని అయిపోతాయి. అమరావతి అయిపోతుంది, కొన్ని అయిపోతాయి. పోలవరం అయిపోతుంది రెడీగా. అది ఏంటి ప్రజలు ఏంటండి, ప్రజలు హామీలు అంటే ఇప్పుడు ఓట్ల కోసం హామీలు ఇస్తారు వీళ్ళు. ఆ హామీలు ఏముంది, డబ్బు ఉండాలి కదా. జనాలు కూడా ఆలోచించాలి కదా. ఇప్పుడు జనాలు కూడా కొద్దిగా ఆలోచనలో ఉండాలి, కొద్దిగా ఓర్పు పట్టాలి. ఈ 5 సంవత్సరాలు ఇంకొక 5 సంవత్సరాలు ఉండాలనుకో మొత్తం బాగుపడిపోతుంది. అంత ఆలోచించాలి. ఆలోచిస్తేనే ఏపీ బాగుంటుంది, పిల్లలు బాగుంటారు. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో జగన్కి చంద్రబాబు తేడా అంటే ఏం చెప్తారు? తేడా చాలా ఉంది. దొంగ జగను దొంగ ఏంటంటే బాబు గారు అన్న నా వైపు చూడండి. జగన్ దొంగ అన్న, మరి బాబు గారు ఏంటని అడుగుతారు. బాబు గారు చేసి అందరూ కనిపెడుతున్నారు కదా. అందరూ ఓర్పు పట్టాలి కదా. ఓర్పులో చూస్తారు అన్ని. పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉంది? బాగుంది. ఆయన కూడా ఆయన కూడా పని చేస్తున్నారు. ఆయనకి అప్పచెప్పేశారు కదా, ఆయన చేసేస్తున్నాడు. ఆయనకి ఏమేమి అభ్యంతరం లేదు. దాని గురించి చంద్రబాబు నాయుడు కూడా ఆలోచించు. అసలు ఆయన నమ్మేశారు. నమ్మకం మీద పవన్ కళ్యాణ్ కూడా బాగా చేస్తాడు. సమయంలో జనాల మార్పు ఏంటంటే ఏదో పథకాలు ఇచ్చేయాలి, మేము తినేయాలి. ఆ పథకాలు ఇవ్వకపోతే ఓటేయం. అది మానుకుంటే ఏపీ బాగుంటుంది. ఒకటే అన్న, ఈ ప్రభుత్వం వచ్చాక, కూటమి ప్రభుత్వం వచ్చాక వైసీపీ వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారు. వైసీపీ వాళ్ళు అంటే ఎంతవరకు? ఏమీ లేదు సార్. వాళ్ళు పెడుతుంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే ఇమీడియట్గా అరెస్ట్ చేయొచ్చు, అన్నీ ఉన్నాయి. కానీ ఎందుకు చేయట్లేదంటే జగన్ గారి దగ్గర డబ్బులు చాలా ఉన్నాయి. ఆంధ్రానే కొనేయిస్తారు అనమాట. అంత డబ్బు ఉంది. ఆ డబ్బు ఇచ్చినట్టుగా పెడతాడు, గల్లం చేపిస్తాడు. ఆ గల్లంతో ఎందుకు, శాంతంతో చేద్దామని చెప్పేసి ఇంతవరకు అరెస్టులు ఏం చేయకుండా నిదానంగా చట్టం ప్రకారం చట్టం చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఒక్క మాటలో ఈ ప్రభుత్వం మీద అభిప్రాయం? బాగుంది. ప్రభుత్వం బాగుంటుందని కోరుకున్నా. ఆయన కూడా ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు మంచిగా ఉండాలి, పవన్ కూడా బాగుండాలి, అందరూ బాగుండాలి. ప్రభుత్వం వచ్చి 10 నెలలు పూర్తి అయిపోయింది. ఈ 10 నెలల పరిపాలన మీద మీ అభిప్రాయం బాగానే ఉంది సార్. బ్రహ్మాండంగా ఉంది. అంటే ఏ విధంగా బాగుంది? బాగానే చంద్రబాబు బ్రహ్మాండంగా చెప్తున్నారు. మరి ఆయన చేస్తారని చెప్పి ప్రజలు 164 సీట్లు ఇచ్చారు. ప్రజల హామీలన్నీ నెరవేరుస్తారా అంటే ప్రజలు కూడా ఎక్కువ % నమ్మేసింది ఓట్లు. ఓటు ఉన్న ప్రతి ఆడవాళ్ళకి 1500 ఇస్తాను నేను అధికారంలోకి వస్తానని అన్నాడండి. ఆ మాట ప్రకారం ఆయన ఎక్కువ మెజార్టీతో గెలిచిండు. ఆ మాట నిలబెట్టుకుంటే మళ్ళీ చంద్రబాబు గారే గెలుతారు. వచ్చే నెల నుంచి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు ముందుగా తల్లికి వందనం అమలు చేస్తామంటుంది ఈ ప్రభుత్వం. తర్వాత ఒక్కొక్కరికి పథకాలను కూడా అమలు చేస్తామంటున్నారు. ఎలా ఉండొచ్చు? అమలు చేస్తే బాగానే ఉంటుంది, నమ్ముతారు. అమలు చేస్తారా అంటే అమలు చేస్తారు అనే నమ్మకం మీదనే ఉన్నారు ప్రజలు. జగన్కి చంద్రబాబు తేడా అంటే ఏం చెప్తారు మీ అభిప్రాయం? జగన్కి చంద్రబాబు తేడా అంటే జగన్ గారు ఎక్కువ పేదలకు పెట్టాడు, అర్థమైందా. ఆ తర్వాత పేదలు పెట్టిన దాంట్లో ఎక్కువ ఉన్న వాళ్ళకి న్యాయం జరగలేదు, వ్యాపారస్తులకు న్యాయం జరగలేదు, ఇంకొంతమంది న్యాయం జరగలేదు. దానివల్ల ఎందుకు మళ్ళీ చంద్రబాబు గారిని మార్చుకుంటే మళ్ళీ ఎప్పట్లో ప్రజలు క్షేమంగా ఉంటారని చేశారు. పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉంది గెలిచిన తర్వాత? ఆయన పంచలో చంద్రబాబు దేవాళ్ళు గెలవటం ఆయన వల్ల ఏం లేదండి. 100 చెప్పినా కానీ అంతే. బాబు గారి వల్లే పవన్ కళ్యాణ్ గారు, బాబు గారు ప్రభుత్వం వల్లే ఎలా ఉండాలని అన్ని చేస్తే ఆయన కసిని గెలిచాడు. ఈయనకి కలుపుకోరు.
మొత్తం బాబు గారి మీద వదిలేసారు, ఆయన కూడా పని చేస్తున్నారు. మొత్తం బాబు గారి మీద వదిలేశారండి. ఏదైనా అవసరమైన ప్రజలకు ఉంటే ఎవరైనా ప్రజలు అడిగితే దాన్ని కల్పించుకొని చంద్రబాబు గారు చెప్పి పని చేపిస్తారు. చివరి ప్రశ్న, నాకు ఇబ్బంది పెట్టను. ఈ ప్రభుత్వం వచ్చాక వైసీపీ వాళ్ళ మీద టార్గెట్ చేసి కేసులు పెడుతున్నారంటే ఎంతవరకు నిజం? వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు పెట్టారు, వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు పెడతారండి. ఎవరు అధికారంలో ఉండి చూస్తే అవకాశం అయితే అది మామూలుగా క్యాజువలే. సమర్థిస్తారా అంటే ఆ విధంగా ఎవరు పెట్టినా కూడా తప్పేది, మీరు దాన్ని సమర్థిస్తారా అంటే? ఎవరు పెట్టినా తప్పేంటంటే ఒకళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒకళ్ళు కక్ష తీసుకుంటే ఇంకో ప్రభుత్వం ఎవడన్నా తప్పు చేసి ఉండదు చూసి దాన్ని పట్టుకొని మళ్ళీ వాళ్ళు కక్ష తీస్తారు. ఫైనల్గా కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం? కూటమి ప్రభుత్వం బాగానే చేస్తున్నారండి, పర్వాలేదు. కూటమి ప్రభుత్వం మీద అభిప్రాయం చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా చేస్తాడు, ప్రజలందరికీ నమ్మకం. ఏంటి ఆయన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఉన్నప్పుడు ఐటీ రంగంలో పరుగులు పెట్టించాడు. ఇప్పుడు కూడా లోకేష్ బాబు ఐటీ రంగాన్ని తీసుకొస్తున్నాడు. ఐటీ రంగాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తాడు. అందుకని విద్యాశాఖ మంత్రి ఇచ్చారు ఆయనకి. అయితే జగన్మోహన్ రెడ్డి మొత్తం బ్రిటిషోడు కనుక వెళ్ళిపోయేటప్పుడు తెల్లదొరలు మన గాంధీ గారి అది స్వాతంత్రం ఇచ్చిన వెళ్ళేటప్పుడు చీపురితో ఊడ్చుకొని వెళ్ళిపోతారు చూడు, అలా మొత్తం ఊడ్చుకొని వెళ్ళిపోయాడు జగన్. ఊడ్చేశారు, రాష్ట్రం ఏం లేదు, మౌలిక వసతులు లేవు, రోడ్లు లేవు. ఇప్పుడు అన్నీ చేసుకొస్తున్నాడు. ఎందుకంటే ఒకటి భర్తీ చేసుకుంటూ వస్తున్నాడు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అది ఎవరు ఎన్ని చెప్పినా కూడా కూటమిలో చంద్రబాబు అంతే, ఒక నమ్మకం ఎవరేమన్నా కూడా నిలబెట్టుకుంటారా బాబు గారు? నిలబెట్టుకుంటాడు. కాకపోతే వెయిట్ ఉంది. మొత్తం కదా 10 నెలలు అయింది వచ్చి బ్రహ్మాండంగా. ఏమి అసలు 10 నెలలు పూర్తయిపోయింది. ఈ 10 నెలల పరిపాలన మీద మీ అభిప్రాయం? కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలైంది, పర్వాలేదు, ఇప్పుడు బాగానే ఉంది, శుభ్రంగానే ఉంది, అన్నీ సవ్యంగానే జరుగుతున్నాయి. ముందు నిదానంగా శుభ్రంగా బాగా జరుగుద్దని అనుకుంటున్నాను. జరుగుద్ది. జగన్కి చంద్రబాబు తేడా అంటే ఏం చెప్తారు? జగన్కి చంద్రబాబు అంటే చంద్రబాబు నెంబర్ 1 లీడర్ వరల్డ్లో. ఆయన విజన్ వేరు. ఆయన విజన్ ఏంటంటే రేపు భవిష్యత్ తరాల్లో మనకేం కావాలి, మన రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందాలి, అందుంట్లో ముందు నెంబర్ 1 నాయకుడు. ఈ జగన్ గారు ఏంటంటే జగన్ ప్రభుత్వం గారు మంచి ప్రభుత్వమే, కానీ ముందు చూపు లేని ప్రభుత్వం. ఇప్పుడు మన రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రం. ఈ రాష్ట్రానికి రాజధాని కావాలి. ఆయన 3 రాజధానులు అన్నాడు, ఈయన ఒకటే రాజధాని కడతా అంటున్నాడు. కంపెనీలు రావాలి, కంపెనీలు ఈయన తీసుకువస్తున్నాడు, ఒక్కొక్క కంపెనీ. ఆయన ప్రభుత్వంలో ఒక కంపెనీ కాడ మన దానికి ఏమీ రాలా. మన రాష్ట్రం వెనకబడిపోయి ఉంది. ఆయన 10 ఏళ్ళు, వాళ్ళ 10 ఏళ్ళు వేసాడు, మా అందరికీ వేసాడు, కానీ అభివృద్ధి జరగల. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు, ఆయన పనితీరు ఎలా ఉందండి? పవన్ కళ్యాణ్ గారు ఆయన పనితీరు ఆయన పని బాగానే ఉంది. ఆయన చేసే పని ఆయన చేస్తున్నాడు. అందరూ చేయాల్సిన పని అందరూ చేస్తున్నారు, కానీ నిదానంగా అభివృద్ధి జరుగుద్ది. టైం ఉంది, నిదానంగా జరుగుద్ది, కంపల్సరీ జరుగుద్ది. అది అమరావతి పోలవరం పరిస్థితి ఏంటి? సెట్ అవుద్ది. ఎందుకంటే కేంద్రం కాడ మన దాని మీద ఆధారపడి ఉంది కాబట్టి వీళ్ళు వెళ్ళి కేంద్రం దగ్గరికి వెళ్ళి మోడీ గారిని, అమిత్ షా గారిని వీళ్ళందరిని పట్టుకుని మనకు కావాల్సిన నిధులు తీసుకుని వస్తే అవుద్ది. తీసుకొస్తారు. నమ్మకం అయితే ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చాక వైసీపీ వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారు, వైసీపీ వాళ్ళు అన్నారు, ఎంతవరకు నిజం? అవన్నీ చట్టపరంగా ఎవరు కేసులు పెడితే వర్ణాది ఏమి ఉండదు. చట్టం తన పని తను చేసిపోతూ ఉంటుంది. రెడ్ బుక్ రాజ్యాంగం అంటే మరి ఆయన ఉన్న ప్రభుత్వంలో వీళ్ళందరినీ తీసి లోపలేశారు. వీళ్ళ ప్రభుత్వంలో వచ్చినాక వీళ్ళందరినీ ఏదైనా గవర్నమెంట్ ఎవరిని ఉచితంగా చేస్తే వాళ్ళు పాపాలు ఆడిపోతారు. ఉచితంగా చేయడం అనేది తప్పు, కానీ వాళ్ళకు ఉంటుంది, వీళ్ళు జరిగేది వీళ్ళు జరుగుతూ ఉంటుంది. అది ఫైనల్గా ఒక్క మాటలో కూటమి ప్రభుత్వం గురించి మీ అభిప్రాయం? పర్వాలేదు, నెంబర్ 1 జరుగుద్ది. ఇంకా జరగాలి, ముందు బోర్డు ఉంది. ఇంకా ఇప్పుడే ఈ రోడ్లన్నీ వేస్తున్నారు, అన్ని కంపెనీలు ఒక్కొక్క కంపెనీ వస్తుంది. అందరికీ ఇప్పుడు ఒక్కో పథకం అంటున్నారు. రేపు పొద్దున్న ఏప్రిల్లో అమ్మ అది మే నెలలో తల్లికి వందనం అంటున్నారు. ఇవన్నీ అవుతాయి, నిదానంగా అవుతాయి. డబ్బులు లేదుగా, గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేదండి. మంచి జరగాలి, మంచి జరుగుద్ది. వీళ్ళ ప్రభుత్వంలో
పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో కంపల్సరీ అభివృద్ధి అనేది జరుగుద్ది. అది ప్రభుత్వం వచ్చినాక వెంటనే సమకూర్చుకోవాలంటే కష్టం, టైం పడుతుంది. ప్రతిదీ టైం పడుతుంది. పథకాలన్నీ అమలుపరుస్తారు మే నెల తర్వాత. చాలా మంది చెప్పింది కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు ఈ పథకాల కోసం. మీరు చెప్పిన వాస్తవమే, బట్ చాలా మంది ఆశ ఉంటుంది కదా, కావాలి కావాలని ఎదురు చూస్తున్నారు. విద్య, వైద్యం ఈ పర్వాలేదు కానీ ఉచిత పథకాలు కణవాయిని వేస్ట్. పరిశ్రమలు రావాలి, ఉద్యోగం రావాలంటే నిరుద్యోగులకి, అట్లాగే షిప్ యార్డ్ కూడా తయారైతే ఇంకా బాగుంటుంది. హామీలు చేస్తారు ఒకటి నిదానంగా. నమ్మకం చేస్తారు. నమ్మకం ఉందంటే ఉచిత పథకాలు లేవు కదా, విద్య వైద్య కొన్ని వరకే కదా. ఆటోలకి, టైలర్లకి, పాస్టర్లకి ఇవన్నీ లేవు కదా, చేస్తారు. ఎందుకంటే ఆయన డిప్యూటీ సీఎం కాబట్టి ఆయన గ్రామీణాభివృద్ధి నిదానంగా జరుగుతాయి. ఎక్కిన సంవత్సరంలోనే అన్నీ చేయాలంటే కష్టం. అయ్యే ఆళ్ళకాళ్ళకున్న దాన్ని బట్టి మనం చెప్పేవి కాదు. గతంలో ఆళ్ళు పెట్టారు, వాళ్ళు ఇళ్ళు పెడతారు అంతే. అది ప్రభుత్వం మారాక సార్ ఎవరైనా మాట్లాడినా ప్రశ్నించినా మన ప్రజల్లో దౌర్జన్యాలు కానీ కొట్లాటలు కానీ ఉన్నాయంటే వాళ్ళ మీద కేసులు కానీ ఉన్నాయంటే ఇవన్నీ మామూలు ఎప్పుడు జరిగేది. అక్కడ ఉన్న ఏ గవర్నమెంట్ ఉన్నా జరిగాయి. ఇప్పుడు జరుగుతున్నాయంటే ఇప్పుడు ఏం జరుగుతుంది నేనైతే కనిపించలే మాకు. ఫైనల్గా ఈ కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం? కూటమి ప్రభుత్వం పోలవరం, అమరావతి, ఔటర్ రింగు ఇవన్నీ చేస్తుందని బాగా నమ్మకం. గతంలో 5 సంవత్సరాలు కుంటి పడిపోయింది. ప్రభుత్వం అయితే ప్రస్తుతానికి బాగానే ఉంది. 10 నెలలు పూర్తి అయిపోయింది ప్రభుత్వం వచ్చి. ఈ 10 నెలల పరిపాలన మీద మీ అభిప్రాయం? అభిప్రాయం అంటే అంతా బాగానే ఉంది, పరిపాలన బాగుంది. ఎవరిని ఏమీ మనము డిస్కౌంట్గా మాట్లాడలేము. కానీ ఏది చేసినా ఒక ఎంప్లాయర్స్లు అలాంటి వాళ్ళు ఉంటారు. కొందరు వాళ్ళు ఎలాగ పైనే ఉంటారు. ఆనంది ఇల్లు కొద్దిగా చూడాలి, ప్రజలు చూడాలి. మరి ప్రజలు చూడనప్పుడు ఈ ఆనందీయుడు ఎప్పుడో అడుగొట్టిపోయి కదా, వీడు మట్టిలో ఉంటాడు కదా. అది నా కోరిక. జగన్కి చంద్రబాబు తేడా అంటే ఏం చెప్తావు బాబాయ్? జగన్కి చంద్రబాబు నాయుడు తేడా ఏంటంటే ఆ నాన్న ఉండేటప్పుడు ఒక విధంగా ఉండేది. ఆయన పరిపాలన అయిపోయిన తర్వాత ఇతన్ని చూద్దాం అనుకుని ఇతన్ని ఏదో పైకి తెచ్చారు. తెచ్చేటప్పుడు ఈయనలో కొన్ని అది ఎంతవరకు మరి మన నాదారులకి సాధారణంగా తెలియదు. తెలిసిన వాళ్ళైనా అనుకున్నవైనా వింటాం కదా. కానీ ఈయన చేసినవన్నీ కొన్ని తప్పుడు సమాచారాలు కనపడతాయి. ఈయన ఏం చేస్తాడు, జగన్మోహన్ రెడ్డి ఏం చేసాడంటే ఆయన కూడా చేసే తప్పులు కూడా కనబడతాయి, ప్రజలకే కనబడుతుంది. ఎక్కడనేది కూడాను నాదనే ఆక్రమింపు. ప్రజలైతే ప్రభుత్వం మార్చారు, అధికారం ఇచ్చారు, మరి ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తారా అంటే మరి ఇప్పుడు ఈ వచ్చే 8 నెలలు 9 నెలలు అయిపోయింది. ఇప్పటికి ఇలా నడిపిస్తుంది. ఇంకా రాబోయే కాలం ఎలా ఉంటుందో చూడాలి కదా. అది పూర్తి అవ్వంది, మనకు అనుభవం తెలియదు కదా. పవన్ కళ్యాణ్ పనితీరు అలా ఉంది. పవన్ కళ్యాణ్ గారిని మరి మనము అందులో చెప్పడానికి ఏం లేదు. అయింది ఒక గొప్పతనమే. మరి గొప్పతనం అంటే ఏదైనా ప్రజల్లో చూద్దాం, సక్రంగా పరిపాలించడం హృదయం అది. మరి ఈ ప్రభుత్వం వచ్చాక వైసీపీ వాళ్ళ మీద కేసులు పెడతారంట కావాలని చెప్పి టార్గెట్గా, ఎంతవరకు నిజం? కేసులు ఎవరి మీద పెడతారు? ఎవరో తిన్నోళ్ళంతా వాళ్ళే పెట్టుకుంటూ ఉంటారు. నాదారుల మీదకి రాలేరు, వీళ్ళేం చేయలేరు. ఒక్క మాటలో ఏం చెప్తావు బాబాయ్ ఈ ప్రభుత్వం గురించి మీ అభిప్రాయం? ఈ ప్రభుత్వాన్ని గురించి ఇప్పటికి బాగుంది.